నమస్కారం. హెచ్కే6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. హోటల్‌పై మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని పలు హోటల్స్‌పై ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ ఇన్స్‌పెక్టర్ మనోజ్ బృందం. మనోజ్ తనిఖీ చేస్తూ హోటల్లో ఉండే వంటశాలను క్షుణ్ణంగా పరిశీలించి మరియు వారు వాడే కారం, నూనె, పిండి ఇలాంటివన్నీ కూడా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది మరియు వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రతి హోటల్ యాజమానులు కంపల్సరీగా ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలని మరియు వాతావరణం శుభ్రంగా ఉండాలని, కస్టమర్లకు, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని వారు సూచించారు. నియమాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయని, కేసు నమోదు అవుతుందని, పెనాల్టీలు ఉంటాయని వారు తెలియజేశారు. వినియోగదారులు కూడా సరైన ఆహారాన్ని తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బంది కలిగినచో ఫిర్యాదు చేయవచ్చని వారన్నారు. बिल है इसका ये पूरा गंदा गंदा क्या झाड़ते यार कप्पा जब झाड़ देना और गिर लेता वहाँ कलर ऐसा होगा कलर भी नहीं నేను మనోజ్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా ఆహార భద్రతా అధికారిని, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు మనం పట్టణంలో అచ్చంపేట పట్టణంలో విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో మన పట్టణంలో మన టౌన్లో కొన్ని హోటల్స్ని చెక్ చేయడం జరిగింది. ఈ హోటల్స్లలో ఇప్పుడు కొన్ని 3-4 హోటల్స్ చెక్ చేస్తాము, ఇంకా కూడా చెక్ చేస్తుంటాము. ఇక్కడ మెయిన్గా మా యొక్క ఇంటెన్షన్ టుడే ఏంటంటే ఏమైనా స్టోర్డ్గా చేసిన ఐటమ్స్ అమ్ముతున్నారా, లేకపోతే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ ఏమైనా అమ్ముతున్నారా అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మాకు కొన్ని అనుమానిత శాంపిల్స్ అని చికెన్ బిర్యానీలను, ఇట్లా కొన్ని మన రోటీలకి ఉపయోగించే ముడి పదార్థాలు, రా మెటీరియల్ని తీసుకొని మన ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. అట్లాగే మనం పనిచేసేటప్పుడు మీరు ఒక ఖచ్చితంగా లైసెన్స్ ఉండి మీరు వ్యాపారాన్ని నడపాలి. అట్లా కాకుండా వితౌట్ లైసెన్స్ లేకుండా మనం రోడ్డు మీద పెట్టి చేస్తామన్నా కూడా మీ మీద చట్టపరమైన చర్యలు 6 నెలల జైలు శిక్ష లేదా 5 లక్షల ఫైన్ వరకు విధించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ నేను మన పట్టణ ప్రజలకి, టౌన్ పీపుల్కి, కన్జ్యూమర్స్కి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు మన మన హోటల్ యాజమాన్యాలు ఎలా ఉండాలంటే నాణ్యమైన ఆహారం అందించండి. అట్లా కాకుండా కల్తీ చేసేసి తర్వాత మన 2-3 రోజుల తర్వాత ఒక వారం కూడా ఇబ్బంది కలిగించొద్దు చెప్తున్నాను. గతంలో కూడా కొన్ని కేసులు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. వాటిని మనం అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా వాటిని క్లియర్ చేశాము. అట్లనే ఇప్పుడు దీంట్లో రకాలు ఉంటాయండి. మనం ఇప్పుడు అన్సేఫ్ అని తేలితే మాత్రం కోర్టుకు కూడా మనము జరిమానా విధిస్తారు, కోర్టుకి కూడా ఫైన్ విధిస్తాం అనమాట. కాబట్టి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే నాణ్యమైన ఆహారం అందించండి. ఏ రోజుకి ఆ రోజు చికెన్ తీసుకొచ్చి సర్వ్ చేయండి, లిమిటెడ్లో తెచ్చుకోండి, ఫ్రెష్గా ఫుడ్ని ఇచ్చేసేయండి, కలర్స్ వాడకం కూడా తగ్గించేసేయండి. మీకు మూలంగా నేను ఒకటి చెప్తాను, ఫుడ్లో కలర్స్ అనేది కూడా తగ్గించేసేయండి, అసలు కంప్లీట్గా బంద్ చేసేయండి. ఓకేనా? ఎందుకంటే దాని మీద మనం మీకు ఉంది ధ్యానం అనేది కూడా. కంపల్సరీగా ఫుడ్ కలర్స్ వాడడం కూడా మానేసేయండి. సో అందరూ హోటల్ యాజమాన్యాలకు హెచ్చరిస్తుంది ఏంటంటే నాణ్యమైన భోజనం అందించండి. థ్యాంక్ యూ. ఆ రిపోర్ట్ పాజిటివ్ వస్తుంది. అట్లా ఏదైనా రిపోర్ట్ కనుక మనకు నెగిటివ్ వస్తే మాత్రం దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.